మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం లూకా సువార్త 24వ భాగంగా రక్షణ పొందని ధనికుడు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. లూకా సువార్త 18వ అధ్యాయం వాక్య భాగం ఏంటంటే 18వ అధ్యాయం. మీరు విన్న తర్వాత కూర్చొని ఒంటరిగా కూర్చొని చదవండి. తర్వాత కుటుంబంగా మీరు తప్పకుండా చదవాలి. అప్పుడు ప్రభు మీతో మాట్లాడతారు. మీ జీవితంలో ఒక్క గ్రంథం మీరు చదవండి, లూకా సువార్త చదవండి. ఈ సంవత్సరం లూకా సువార్త సంవత్సరం. ప్రతి ఒక్కటి మీకు హృదయంలో ఇక్కడ ఉండాలి, మనసులో ఇక్కడ ఉండాలి. బైబిల్ గ్రంథం చదువుకొని పాటించండి. ఇవి చివరి రోజులు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పినట్లుగా యుగాంతపు సూచనలు అన్నీ చూస్తున్నాం కదండి. అసలు ఎంత భయంకరమైన థింగ్స్ జరుగుతున్నాయి. మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు? పరలోకమా నరకమా? తీర్పు ఉంటుంది. మరి దానికి మనం సిద్ధంగా ఉండాలి. కనుక మనం ఎప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ పరలోకానికి ఎప్పుడు వెళ్ళినా సిద్ధంగా పైకి వెళ్ళేవాళ్ళుగా ఉండాలండి. పైనుంచి వచ్చిన యేసు ప్రభు మనకి ఎలా జీవించాలి, పరలోక తండ్రి బిడ్డలు, పరిశుద్ధుడైన దేవుని బిడ్డలు పరిశుద్ధంగా, నీతిమంతుడైన దేవుని బిడ్డలు నీతిగా, ఇది నీతి గ్రంథం అన్నమాట. కరుణ కలిగిన కరుణామయని బిడ్డలు కరుణ కలిగి మనం జీవించాలి. సెయింట్ యాంథనీ అంటే మ్యాన్ ఆఫ్ ప్యూర్ టంగ్ అండి. ఆయన ఏం చేసేవాడంటే రాత్రంతా బైబిల్ చదివి దినమంతా వాక్యాన్ని బోధించేవాడు అనమాట. ఎక్కువగా భాషల్లో కూడా దేవుని స్తుతించేవాడు. అందువల్ల ఆయన మరణించి 800 సంవత్సరాలైందండి. ఇంకా ఆయన నాలుక జీవంతోనే ఉందన్నమాట. ఆయన నాలుక, ఆయన హృదయంలో నుండి చేదుకొనడం అనమాట. యెషయా 12 మీరు చదివితే అక్కడ మీరు మీలోనున్న బావులలో నుంచి జీవజలాన్ని చేదుకోండి. మనలో ఉన్న ఆ జీవజలం ఏంటంటే యేసు ప్రభువే అన్నమాట. మనలో నుంచి మనం చేదుకోవాలి, ఎక్కడో కాదు. అలా అంతోని వారు తన హృదయాన్ని వాక్యంతో నింపి జీవజలంతో దాన్నే ప్రజలందరికీ పంచిపెట్టాడనమాట. అది ఆయన రాత్రి ఒకసారి బైబిల్ చదువుతూ ఉంటే తలనొప్పి లేస్తుంటే అబ్బా తలనొప్పి లేస్తుంది అని అనుకుంటాడనమాట. అప్పుడు తను చదువుతున్న బైబిల్ గ్రంథం మీద బాలయేసు నిలబడి అంతోని వారి ఇలా అని రాస్తూ నొసటిని తలనొప్పి లేస్తుందా అని, నువ్వంటే నాకు ఇష్టం, ఇలాగే బైబిల్ గ్రంథాన్ని చదివి దాన్ని పాటించి ప్రకటించు అని. 3 మాటలే. బైబిల్ గ్రంథాన్ని పాటించి ప్రకటించు. ఆయన 13వ శతాబ్దంలో నివసించిన ఒక పరిశుద్ధమైన గురువు గారండి, ఒక ప్రీస్ట్. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసీకి ఆయన శిష్యుడు అన్నమాట. మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే స్టాచ్యూని ముద్దు పెట్టుకోవడం కాదు, అందులో ఏం లేదు, అది మట్టితో చేసేది. ఆయనలాగా మనము దేవుణ్ణి సేవించాలి, సువార్త పని చేయాలి. ఆయన ఎలా రాత్రంతా బైబిల్ గ్రంథం చదివి ఆయన దినమంతా కూడా సువార్తను బోధించేవాడు అనమాట. ఆ విధంగా ఒక్కొక్క వాక్యము ఆకాశ మండలంలో ఉన్న దుష్ట శక్తుల్ని సంహరించి సాతాన్ రాజ్యాన్ని కూల్చేసి దేవుని రాజ్యాన్ని కట్టాడు. అలా మనం జీవించాలండి. ఒక పునీతుని గురించి నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎలా దేవుని చిత్తం చేశారో మనం కూడా అలా దేవుని చిత్తం చేయాలి. మరియ తల్లి దగ్గర నుంచి ఏ సెయింట్ తీసుకున్నా అంతేకాదు. ముందు యేసు ప్రభు శిష్యులు ముఖ్యమండి. అంతోని వారు ఎప్పుడు అంటే 1195లో పుడతారంటే 13వ శతాబ్దం. యేసు ప్రభుతో ఉన్న 12 మంది శిష్యులు ప్రపంచమంతా సువార్తను బోధించి మనందరం రక్షణలోనికి రావడానికి వాళ్ళు కారణమయ్యారు.
థామస్ వారు ఇండియాకు వచ్చారనమాట. పేతురు అక్కడికి వెళ్ళాడు, రోమ్కి వెళ్ళి అక్కడ సువార్త బోధించి అక్కడ తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. అక్కడే ఇప్పుడు సెయింట్ పీటర్స్ చర్చ్ వచ్చింది, ఆయన రక్తం చిందిన చోటు అనమాట. ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయండి, ఎన్ని సంవత్సరాలు. ఫలాలు లేని వృక్షంలాగానా? కాదు. మీరు ఒంటరిగా కూర్చొని ప్రభా నేనెవరు, ఎందుకు నన్ను పిలిచావు, నేనేం పని చేయాలి అని మీరు బైబిల్ చదవండి. దేవుడు మీతో మాట్లాడతారు. ఒంటరిగా బైబిల్ చదవడం. నేను నీకు సాక్ష్యంగా ఉన్నానా, సాతానికి సాక్ష్యంగా ఉన్నానా? నా దేహము దేవుని ఆలయమా, సాతాను ఆలయమా? అలా ఒక్కసారి మీరు దేవుణ్ణి అడగండి, దేవునితో టైం గడపండి, బైబిల్ చదువుకోండి. దయచేసి బైబిల్ గ్రంథాన్ని జీవించండి. అప్పుడు పరలోకంలో ఒకరోజు మనం నిత్య జీవంలోకి వెళ్తాం. శరీరం ఎప్పుడు మట్టిలోకి వెళ్తుందో మనకు తెలియదు, కానీ ఆత్మ మాత్రం పరలోకానికి వెళ్ళాలి. ఎవరు నరకానికి వెళ్ళకూడదని మన కొరకు యేసు ప్రభు శిలువలో మరణించారండి. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని నాకు చాలా వేదనతో ప్రార్థన చేస్తా. ప్రభా బైబిల్ చదవాలి, పాటించాలి, చదవాలి, వినాలి, విధేయించాలి. ఈరోజు మరి మనం 18వ అధ్యాయం చూద్దామండి, లూకా సువార్త. ఇందులో ఎక్కువగా ప్రార్థనలు ఉంటాయన్నమాట. మొదటి ప్రార్థన ఏంటంటే ఒక వితంతు ప్రార్థన అన్నమాట. ఎవరి దగ్గరికి వెళ్ళి చేస్తుందంటే వాళ్ళ పట్టణంలో ఉన్నటువంటి జడ్జి దగ్గరికి వెళ్తుంది, న్యాయాధిపతి అన్నమాట. యేసుప్రభు ఎందుకు చెప్తారంటే మీరు ఎల్లప్పుడూ ప్రార్థించండి, నిరుత్సాహపడకండి. నేను అడిగాను దేవుడు ఇవ్వలేదని. దేవుని చిత్తం అయితే దేవుడు ఇస్తారండి, దేవుని చిత్తం కాకపోతే ఇవ్వరు. 1 యోహానులో 5:4 ఏమని ఉంటుందంటే మీరు దేవుని చిత్తానుసారం ఏది అడిగినా ఇస్తారు. దేవుని చిత్తం ఏంటంటే మీరు బైబిల్ గ్రంథాన్ని చదవాలి, పఠించాలి, పాటించాలి, ప్రకటించాలి. ఇవి అడగండి, నాకు పరిశుద్ధాత్మని ఇవ్వండి. అప్పుడు పరిశుద్ధాత్మ మనం బైబిల్ చదవడానికి మన మనోనేత్రాలు తెరుస్తాడనమాట. సో ఈమె ఏం చేస్తుందంటే ఒక జడ్జి దగ్గరికి వెళ్తుందండి. నాకు న్యాయం చేకూర్చయ్యా, నాకు న్యాయం చేకూర్చయ్యా, నేను వితంతు అయ్యా, నా దగ్గర డబ్బులు లేవు అడ్వకేట్ని పెట్టుకోవడానికి కూడా, న్యాయం చేకూర్చంటే ఆ జడ్జి ఎట్లాంటి వాడంటే దేవునికి భయపడడు, మనుషులను లెక్క చేయడు, అంత టాప్ ప్లేస్లో ఉన్నాడనమాట. కానీ ఈమె రోజు వచ్చి అడుగుతుంటే అబ్బా ఈమె పీడ వదిలించుకుంటే బాగుంటుందని ఆమెకి న్యాయం చేకూరుస్తాడనమాట. అప్పుడు యేసుప్రభు అంటారు, ఈ జడ్జి దేవునికి భయపడని జడ్జి, మానవులని లెక్క చేయని జడ్జి కూడా ఈమె పదే వచ్చి నన్ను పీడించుచున్నందున నేను ఈమెకి న్యాయం చేకూరుస్తాను, ఇంకా మళ్ళీ నాదే రాదు అని చెప్పనమాట. అలాంటిది రేయింబవలు తనకు మొరపెట్టు బిడ్డలకి దేవుడు న్యాయం చేకూర్చకుండా ఉంటాడా? తొందరలోనే మీకు న్యాయం చేకూరుస్తాడు. ఎవరు ప్రార్థిస్తున్నారు కన్నీటితో పిల్లల కొరకు, మీ భర్త కొరకు, ఏ విషయంలో మీ కోర్టు కేసులలో మీ పొలాలు మీ ఆస్తులు ఉన్నాయా, మీకు అన్యాయం జరిగిందా, మీరు ప్రార్థించండి, విశ్వసించండి, మీకు తొందరలోనే న్యాయం జరుగుతుంది అని చెప్పి ప్రభు అంటారు. మనుష్య కుమారుడు వచ్చునాటికి అలాంటి విశ్వాసం ఉన్న వాళ్ళని నేను చూస్తాను, పట్టుదలతో ప్రార్థించేవాళ్ళని. యేసు ప్రభు వచ్చే నాటికి ఇప్పుడు మనుషుల్లో విశ్వాసం పోతుంది. ఎందుకంటే ఎక్కడ చూసిన అక్రమాలు అన్నమాట, దౌర్జన్యం జరుగుతుంది కనుక అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. కాబట్టి చాలామంది విశ్వాసాన్ని విడిచిపెడతారండి. కానీ మనం అలా ఉండొద్దండి. లోకంలో ఏదైనా జరగనివ్వండి, మన ఆధారం ప్రభువే, ఆయనను పట్టుకోండి, ఎవరి వైపు చూడకండి. ఆ తర్వాత నెక్స్ట్ పరిసయుడు సుంకరి, వాళ్ళిద్దరి ప్రార్థన, ఇద్దరు దేవాలయానికి వచ్చారంట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముందేమో మీరు విడవక ప్రార్థించండి, ఎల్లప్పుడూ ప్రార్థించండి, నిరుత్సాహపడకండి, ఎందుకంటే దేవుడు తగిన సమయంలో చేస్తారు. జకరియా ఎలిజబెత్ వాళ్ళ పిల్లల కొరకు అడుగుతూ ఉన్నారు, వృద్ధాప్యంలో చేశారు. పరలోకంలో ఒక క్లాక్ ఉంటుందండి. ప్రసంగి ఉపదేశకుడు 3వ అధ్యాయంలో ప్రతిదానికి ఒక టైం అన్నమాట. మీరు పుట్టడానికి ఒక టైము, మీరు గిట్టడానికి కూడా ఒక టైం. అందరూ చనిపోతారు, మరణిస్తారు, అందరు ఎవరి భూమి మీద ఉండరు. నేను అక్కడ గుజరాత్లో జరిగినట్లుగా కాకపోయినా మన అందరం కూడా మరణిస్తామన్నమాట. దానికి ఒక టైం పెట్టారు. ఆ టైం పెట్టినప్పుడు ఆత్మ బయటకు వచ్చేస్తానమాట. అలాగే వివాహానికి ఒక టైం కదా, బర్త్డే, డెత్ డే, అన్నిటికీ ఒక టైం.
మీరు ప్రార్థించినప్పుడు దేవుడు ఒక టైం పెడతారు. 2027లో January 17న ఇదో మీ ఆయన మారుతాడు, నీ కొడుకు మారుతాడు, నీ కొడుకు పెళ్ళి అవుతుంది, అలా ఒక డేట్ పెడతారు. ఆ డేట్ వచ్చే వరకు విశ్వాసం కోల్పోకుండా దేవుని స్తుతిస్తూ ఉండండి. మీరు చేయగలిగిన మంచి పనులు చేయండి, పేదలకి సహాయం చేయండి. ఇంకా పరిసయుడు సుంకరి దేవాలయానికి వెళ్ళారు. వీళ్ళు ఏంటంటే పరిసయులకి చాలా గర్వం ఉంటుందండి. మాకే బైబిల్ తెలుసు, చాలా మరి ధనికులు కూడా ధనలోబులు అని పిలుస్తారు, అంత ధనాశ అన్నమాట వీళ్ళకి. అయితే దేవాలయానికి ఇద్దరు వెళ్ళారు, పరిసయుడు సుంకరి అండి. ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొంతమంది తాము మాత్రమే నీతిమంతులు, మిగతా వాళ్ళందరూ కూడా నీచులు అనుకుంటారంట అని చెప్పి ఈ పరిసయుడు దేవాలయానికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు అనమాట. ఏంటంటే, ఓ దేవా, నేను ఇతరుల వల్లే లోబిని కాను, వ్యభిచారిని కాను, అన్యాయం చేయవాడను కాను. ఆ సుంకరి ఉన్నాడు కదా అక్కడ, ఆ సుంకరి వంటి వాడని కూడా కాదు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా, దశమ భాగాలు నేను దేవాలయానికి ఇస్తూ ఉన్నాను అని తనను తాను హెచ్చించుకుంటున్నాడు. దేవుని దగ్గర వచ్చి తన గురించి తాను హెచ్చించుకుంటూ ఇతరులని ఆయన ఏం చేస్తున్నాడు, తగ్గిస్తున్నాడు. దీన్నే గర్వం అంటారండి. నేను 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 అని హెచ్చించుకోవడం అన్నమాట. కానీ ఆ సుంకరి తల ఎత్తడానికి కూడా సాహసించట్లేదంట. రొమ్ము బాదుకుంటూ, ఓ దేవా, ఈ పాపాత్మని కనికరించయ్యా, కనికరం చూపించయ్యా, నేను ఎన్నో పాపాలు చేశాను, నన్ను మన్నించు. అప్పుడు ప్రభు ఏం చెప్తారంటే, దేవుని దృష్టిలో నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళింది, దేవుని దీవెనలు పొంది ఇంటికి వెళ్ళింది ఆ సుంకరి కానీ ఈ పరిసయుడు కాదు. కనుక మిమ్మల్ని మీరు హెచ్చించుకోవద్దు, తగ్గించుకోవాలి. అప్పుడు మీ ప్రార్థన ఆలకించబడుతుంది. లోకంలో మనంతా పాపులేనండి, నేను కూడా పాపినే. నాకు కావాలి కరుణ, నాకు కావాలి ప్రతిరోజు క్షమాపణ యేసు ప్రభు నుండి, నాకు కావాలి ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కరుణ కృప రోజు కావాలి మనకి. ఆ తర్వాత ఇప్పుడు కొంతమంది తల్లులు చిన్నపిల్లల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తారండి. ఇప్పుడు శిష్యులు చెప్తారు, వాళ్ళని ఆటంకపరుస్తారు, వద్దు వద్దు తీసుకొని రాకండి అని. అప్పుడు ప్రభు చెప్తారు, వాళ్ళని ఆటంకపరచకండి, చిన్న బిడ్డల్ని నా యొద్దకు రానివ్వండి, ఏలైనా పరలోక రాజ్యము అట్టి వారిదే. మీరు కూడా ఆ చిన్న పిల్లల్లాగా, పసిపిల్లల్లాగా, అలాంటి మనస్సు, పసిపిల్లల్లాంటి పరిశుద్ధమైన అమాయకమైన మనస్సు ఉన్నప్పుడే, పౌరం లాంటి మనస్సు ఉంటేనే పరలోక రాజ్యానికి వస్తారు. తల్లులు వాళ్ళని తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు వాళ్ళని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మనము తల్లులు ఎలా తీసుకొని రావాలండి ప్రభు దగ్గరికి? మీరు ఇట్లా పిక్చర్ బైబిల్ ఉంటుందండి బొమ్మలతో. ప్రతిరోజు మీ పిల్లలకి గోరు ముద్దలు తినిపిస్తూ, పడుకున్నప్పుడు బెడ్ టైం స్టోరీస్ బొమ్మలు చూపిస్తూ చెప్పండి. ఎందుకంటే వాళ్ళ హృదయము పరిశుద్ధంగా ఉంటుంది కనుక వాళ్ళ కన్నులు పరిశుద్ధమైన యేసు ప్రభునే చూడాలి. వాళ్ళ హృదయంలో ఆ యేసు ప్రభు ముద్ర వేయబడాలి మనసులో కూడా అన్నమాట. అన్ని స్టోరీస్ కూడా యేసు ప్రభు గురించి చెప్పండి, ఆయన ప్రేమ గురించి మీ పిల్లలకి చెప్పండి. అది యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రావడం. ఆ తర్వాత అందరికీ చెప్తున్నారు శిష్యులకి, మనందరికీ మనం కూడా ఆ పసిపిల్లల్లాగా పౌరం లాంటి మనస్సు, వాళ్ళకి కపటం ఉండదు, విధేయిస్తారు పసిపిల్లలు కదా, ఆడుకుంటారు, ఏదన్నా అనుకున్నా మళ్ళీ ఒక్క నిమిషంలోనే వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు. అలాంటి మనస్సు ఉండాలి మనకు కూడా. ఆ తర్వాత ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి ఒక ధనికుడు వచ్చేస్తాడండి. ధనికుడైన యువకుడు అన్నమాట, చాలా ధనికుడు. యవ్వనంలో చాలా డబ్బు సంపాదించారంటే ఇప్పుడు సిటీలో కూడా చూస్తూ ఉంటాం కదండి. యవ్వనంలోనే బాగా డబ్బు వచ్చేసింది, ఏదో ఒక బిజినెస్, ఏంటో ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటారు, ఆ తర్వాత ఏమో రియల్ ఎస్టేట్స్ బిజినెస్, ఏమేమో కోట్లు కోట్లు వచ్చేసరికి ఏమైపోతుంది అంటే వాళ్ళు దేవుని నుంచి దూరం అయ్యే అవకాశం అన్నమాట. అందరూ అని కాదు కానీ చాలామంది అండి. ఇంకా నేనే రాజు, హృదయంలో దేవుడు ఉండడు, వాళ్ళ ఆస్తి, వాళ్ళ కంపెనీస్, వాళ్ళ అవే ఉంటాయన్నమాట. దేవుణ్ణి పక్కకి జరిపి ఇంకొక దానికి ప్రాధాన్యత ఇవ్వడం అన్నమాట. అదే విగ్రహారాధన. యేసు ప్రభు దగ్గర వచ్చి ఏమంటాడంటే, మంచి గురువా, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి? మంచి గురువా,
నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి? ఇదే ప్రశ్న యేసుప్రభుని ఇంకొకరు కూడా వేస్తారు కదండి. లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో ఒక ధర్మశాస్త్ర బోధకుడు అడుగుతాడనమాట. ఇప్పుడు ఇక్కడేమో ఒక ధనికుడైన యువకుడు అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు అంటారు, మంచి గురువు అని పిలుస్తున్నావు, ఒక్కరే మంచివాడు, ఒక్కడే, ఎవరు? దేవుడు. మరి ఆ దేవుడే యేసుప్రభు, మంచి గురువు, గుడ్ టీచర్ అన్నమాట. ఎంత మంచి గురువు, ఎంత ప్రేమిస్తాడు తన శిష్యులకి, ఎన్ని మంచి విషయాలు చెప్పాడు, ఎలా సేవ చేశాడు, వాళ్ళకి ప్రార్థన నేర్పించాడు, ఆ తర్వాత వాళ్ళ కొరకు ప్రార్థించాడు, వాళ్ళ కొరకు ప్రాణాలు ఇచ్చాడు. అంత మంచి గురువు అన్నమాట. అయితే అప్పుడు అంటాడు, నువ్వు నిత్య జీవం పొందాలంటే దేవుని ఆజ్ఞలు పాటించయ్యా అని చెప్పి ఆ ఆజ్ఞలు 2 పలకల మీద మోషేకి దేవుడు 2 పలకలు ఇస్తారు. 1, 2, 3 ఒకదాని మీద ఉంటాయన్నమాట. అంటే మనకి దేవునితో ఉండే సంబంధం. 4 నుంచి 10 ఇంకొక దాని మీద ఉంటాయి. అవే చెప్తాడు, తల్లిదండ్రుల్ని గౌరవించు, హత్య చేయకు, వ్యభిచరింపకు, దొంగిలింపకు, అబద్ధ సాక్ష్యం చెప్పకు, అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు. అప్పుడు ఆ ధనికుడు అంటాడు, నేను బాల్యం నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఇవన్నీ పాటిస్తున్నా. వాళ్ళ అమ్మ నాన్న అలా పెంచారనమాట. అయితే ప్రభు అంటారు, ఇంకొక్కటి కొరతగా ఉందయ్యా నీ దగ్గర, నీకున్న ధనాన్ని అమ్మేసి పేదలకి పంచు, అప్పుడు నీకు పరలోకంలో ధనం చేకూరుతుంది. జాగ్రత్తగా వినండి ఈ మాట మీరు. నీకున్నది పేదలకి పంచిపెట్టు, పరలోకంలో ధనం అంటే పేదలకి ఇచ్చేది ఆ పరలోకంలో మన బ్యాంక్ అకౌంట్లో వేయబడుతుంది. అందువల్లనే పేదలకి ఇవ్వాలన్నమాట. అప్పుడు ఆ ధనికుడు చాలా బాధపడ్డాడంట. యేసుప్రభు మాట విని చాలా బాధపడి ఆయన ఇంకా వెళ్ళిపోబోతున్నాడు. ప్రభు అంటారు, ధనికుడు పరలోకంలో ప్రవేశించుట ఎంత కష్టం. ఉంటే సూది బెజ్జంలో ప్రవేశించుట కంటే ధనికుడు పరలోకంలో ప్రవేశించుట చాలా కష్టం. సూది బెజ్జంలో దారం కదండి మనం పెట్టి కుడతాం. అయితే అది కొంచెం వంకటింకరగా ఉంటే ఇట్లా ఇట్లా అనాలన్నమాట, అప్పుడే లోపలికి వెళ్తుంది. అలాంటి సూది బెజ్జంలో ఈ ఒంటె ఎట్లా వెళ్తుందండి? అందులో ఒంటె అని యేసుప్రభు ఎందుకు చెప్పారంటే వంకర టింకరగా ఉందన్నమాట. అంటే ఈ ధనికుడు వంకర టింకర మార్గంలో ఇంత ధనం సంపాదించాడు. ఒంటె కడుపులో ఎంత ఉంది, ఆ సంపాదన అంతా వంకర టింకరగా వచ్చింది. కాబట్టి నువ్వు అది పేదలకు ఇచ్చేసేయి, అప్పుడు శుద్ధి అవుతుంది. నీ అంతరాత్మ, నీ హృదయము శుద్ధి అవుతుంది. ఇంతకుముందు కూడా పరిసయ్యులకు కూడా చెప్తారు, వాళ్ళు కూడా ధనలోభులు అన్నమాట. శుద్ధి అవుతుంది అని చెప్పినప్పుడు ఇంకా ఇది విన్నప్పుడు శిష్యులు అంటారు, అట్లా అంటే ఎవరు రక్షణ పొందుతారయ్యా? ధనికులు పరలోకం ప్రవేశించడము చాలా కష్టం. అట్లా అయితే ఎవరయ్యా రక్షణ పొందుతారంటే మానవులకు ఇది అసాధ్యం, కానీ దేవునికి సాధ్యమే అని చెప్తారంటే పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి వ్యక్తి కూడా తనకున్నది పేదలకు ఇవ్వగలుగుతాడు. రేపటి దినాన జక్కయ్యని చూస్తాం మనం, సెయింట్ ఆంథనీ, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, వీళ్ళందరూ కూడా వాళ్ళ ధనం పేదలకు ఇచ్చి, వీళ్ళు పుట్టడమే రాజ కుటుంబాల్లో పుడతారు. అంతోని వారు కానీ, షౌరి వారు కానీ, ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి చాలా ధనికుడు. పేదలకు అంతా ఇచ్చేసి హృదయం నిండా యేసుప్రభువే, ఆయన వాక్యమే, పూర్ణ హృదయంతో దేవుణ్ణి, పూర్ణ మనసుతో దేవుణ్ణి వాళ్ళు ప్రేమించిన వాళ్ళు, సేవించిన వాళ్ళు అన్నమాట. అప్పుడు పేతురు అంటాడు, మరి మాకేంటయ్యా వచ్చింది? మేము అన్నీ విడిచిపెట్టి కదా మిమ్మల్ని అనుసరిస్తున్నాము, మాకేంటి వచ్చిందంటే అన్నిటినీ విడిచిపెట్టి నన్ను అనుసరించేవాళ్ళు, భూములు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, పిల్లలు అందరినీ విడిచిపెట్టి నన్ను అనుసరించేవాళ్ళు ఈ లోకంలో 100 రెట్లు పొందుతారు, పరలోకంలో కూడా వాళ్ళు దీవెన పొందుతారు, 100 రెట్లుగా పొందుతారు అని చెప్తారనమాట. అంటే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం అన్నమాట. ఆ తర్వాత యేసు ప్రభు ఎరికోకు వస్తున్నారండి. యాక్చువల్గా లూకాసు వార్త 9వ అధ్యాయం నుంచి చూస్తే 51వ వచనం నుంచి యేసు ప్రభు గలిలయలో సువార్త బోధిస్తూ పరిచర్య చేస్తూ ఇప్పుడు ఆయన ఎక్కడికి వస్తున్నారంటే అక్కడ నుంచి గలిలియా నుంచి సమారియా మీదుగా ఆయన ఇప్పుడు యూదయ దేశంలోకి వచ్చేసారనమాట. ఇక్కడ ఎరికో పట్టణానికి ఆయన వచ్చారు. అలా వస్తుంటే దారిలో
ఇది మేము చూసామండి. అక్కడ దారి ప్రక్కన ఒక భర్తిమై గుడ్డివాడు ఒక భిక్షమాడుకుంటున్నాడు అనమాట. అప్పుడు ఆయన వింటాడు, అంత హడావుడిగా ఉంటుంది దారి, మామూలుగా మనుషులు ఉండరు, హడావుడి ఏంటి అని అడిగితే ఇక్కడ నజరేడైన యేసు ఈ దారిలో వెళ్తున్నాడు అనగానే, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని పెద్దగా అరుస్తుంటాడని. అప్పుడు అందరూ నోరు మూసుకో గుడ్డివాడ నోరు మూసుకో అని ఉంటారు. ఆయన ఇంకా పెద్దగా యేసు దావీదు కుమారుడా, ఆయన మొర యేసు ప్రభు చెవిని పడింది, ఆగిపోతారండి, నడక ఆపేస్తారు, ఆయనను రమ్మనండి, వస్తాడు. ఏం కావాలి నీకు? దృష్టిదానం కావాలి, నీవు అన్నట్లే నీకు అగునుగాక అని చెప్పి అంటాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది. వెంటనే కళ్ళు వస్తాయి. కళ్ళు రాగానే యేసుప్రభుని చూస్తాడు. అన్నీ విడిచిపెట్టేసి యేసుప్రభుని అనుసరించి ప్రభుకి శిష్యుడైపోతాడండి. మనం కూడా మనందరికీ కావాల్సింది దృష్టిదానం, ఆత్మ సంబంధమైన గుడ్డితనం అన్నమాట. బైబిల్లో యేసుప్రభుని చూడలేకుండా ఉన్నాం. మనం కూడా చాలా క్లియర్గా, ప్రభా మా కన్నులు తెరవండి, ఈరోజు 1,00,00,000 మంది కన్నులు తెరవండి, ఆత్మ కన్నులు, మనోనేత్రాలు. పౌలు రాస్తాడు ఎఫెసీ 1:18, ప్రభా వీళ్ళ కన్నులు మనోనేత్రాలు తెరవండి, వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వెలుగును చూడాలి. ప్రతి పేజీలో పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు కనబడతారు అంటారండి అంతోని వారు, ప్రతి పేజీలో కనబడతారు. అది ఆ లెవెల్లో మనం బైబిల్ చదువుకోవాలన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. వితంతువులాగా ప్రభా నిరుత్సాహపడకుండా ఎల్లప్పుడూ ప్రార్థించే కృప దయచేయండి. అలాగే ఆ పరిసయ్యంలాగా కాకుండా సుంకరిలాగా తగ్గించుకొని నాయనా ప్రార్థించే కృప దయచేయండి. తల్లులందరూ కూడా ప్రతిరోజు వాళ్ళ బిడ్డలకి బెడ్ టైం స్టోరీస్ మీ గురించి చెప్పడానికి, మీరు చేసిన అద్భుతాలు చెప్పడానికి యేసయ్య తల్లులను అభిషేకించండి. అలాగే ఈరోజు మీ దగ్గరికి ప్రభా ఒక ధనికుడైన యువకుడు వస్తాడు, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అని అడిగితే, దేవుని ఆజ్ఞలు పాటించు అంటే నేను పాటిస్తున్నాను అని చెప్పినప్పుడు, మీ ఇంకొకటి కొరతగా ఉందయ్యా, నీ ఆస్తి అమ్మి పేదలకి దానం చేయి, అప్పుడు నీకు పరలోకంలో ధనం చేకూరుతుందని. కానీ ఆ యువకుడు ధనాన్ని ప్రేమించడం వల్ల తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు, రక్షణ పొందలేదు ప్రభా. కానీ మేము అలా ఉండకూడదు తండ్రి, మా హృదయం నిండా మీరుండాలి. ఒక అంతోని వారిలాగా, శౌరి వారిలాగా మిమ్మల్ని ప్రేమించాలి. ఆ కృపని మాకు దయచేయండి. అలాగే భర్తిమై అడిగాడు, నా కన్నులు తెరువు ప్రభా అని. తెరిచినప్పుడు మిమ్మల్ని చూశాడు. మీరు యేసయ్య మా ఆత్మ కన్నులు తెరిస్తే మేము బైబిల్ గ్రంథంలో మిమ్మల్ని చూడాలి. ఆ కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆ ధనికులలాగా కాకుండా పేదలకి పంచి ఇచ్చే హృదయాన్ని దేవుడు మనకి దయచేదురుగాక. అలాగే ఈరోజు మనం మనోనేత్రాలు తెరిచి ఆత్మీయ గుడ్డితనాన్ని తొలగించి బైబిల్ గ్రంథాన్ని చదివి దాన్ని పాటించడానికి కావాల్సిన పరిశుద్ధ ఆత్మశక్తిని దేవుడు మీ అందరి మీద కుమ్మరించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.